జై జగన్నాథ్ వెల్కమ్ టు నేపాల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేపాల్లో ఉన్న ముక్తినాథ్ దర్శనం చూపించబోతున్నా. ముక్తినాథ్ యాత్రలో పోఖ్రా నుంచి జంక్షన్ వరకు విమాన మార్గంలో కానీ బై రోడ్ చేరుకున్న తర్వాత జంక్షన్ నుంచి ముక్తినాథ్ టెంపుల్ పార్కింగ్ వరకు జీప్లో కానీ చిన్న మినీ బస్సులో వెళ్ళాల్సి వస్తుందండి. జంక్షన్ నుంచి ముక్తినాథ్ రాణిపుర గ్రామం 21 కిలోమీటర్ ఉంటుందండి. అంతే జంక్షన్ నుంచి ముక్తినాథ్ టెంపుల్ పార్కింగ్ 2 అవర్స్ పడుతుందండి. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో టెంపుల్కి మనం మెట్లు మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుందండి. ముక్తినాథ్ యాత్రలో ముక్తినాథ్ టెంపుల్ పార్కింగ్ వచ్చిన తర్వాత ఇలా ఈ 1 కిలోమీటర్ మట్టి రోడ్లో వెళ్ళాల్సి వస్తుందండి. నడవలేని వాళ్ళు గుర్రం పైన వాళ్ళు స్వారీ పైన మనం వెళ్ళొచ్చు. ఇలా నడుస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మెట్లు మార్గం స్టార్ట్ అవుతుందండి. సుమారుగా 300 మెట్లు పై వరకు ఉంటుందండి. ఫైనల్ అయితే మేము ముక్తినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. చూడండి, ఇది ముక్తినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ మెట్లు మార్గాన వెళ్ళినప్పుడు నిదానంగా ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ పైకి చేరుకోవాలండి. ఎందుకంటే సముద్ర మట్టానికి బాగా ఎత్తు అయిన ప్రదేశంలో ఉండడం వల్ల ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుందండి. నిదానంగా వెళ్ళాలి. ఇది ఆ మెట్లు మార్గం అంట. ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరికి వస్తామండి. మన ముక్తినాథ్ టెంపుల్ ఉన్న ఇప్పుడు అయితే మనం ముక్తినాథ్ టెంపుల్ 108 జలధారణ దర్శనం చేయబోతున్నాం. ఇవన్నీ కూడా గండకి నది నుంచి వస్తున్న తీర్థం అండి. 108 దివ్య దర్శనంలో ఉన్న పుష్కరంతో సమానం. భక్తులు ఈ 108 జలధారణలో స్నానం ఆచరించి ఆలయంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆలయం ఎదురుగా పాపకుండం అండ్ పుణ్యకుండం అని 2 జలకుండాలు ఉంటాయండి. వీటిలో కూడా భక్తులు స్నానం ఆచరించి ఒక కుండంలో మునిగిన వలన పాపం పోగొట్టుకుంటారు. ఇంకో కుండంలో మునిగి పుణ్యాన్ని సంపాదిస్తారు. ముక్తినాథ్ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి అభిషేక దర్శనం ప్రారంభం అవుతుందండి. రాత్రి 7 గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటాయి. మధ్యలో స్వామికి ఆరగింపు సమయంలో కాసేపు ఆలయాన్ని మూస్తారండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై ముక్తినాథ్.